అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మట్టి ప్రమిద కానీ లేదంటే ఏదైనా ఒక కొబ్బరి చెప్పు లాంటిది తీసుకొని దీనిలో ఒక అర టీ స్పూను మెంతులు, ఒక అర టీ స్పూను వాము, ఒక అర టీ స్పూను దీనిలో పసుపు కూడా వేసేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఎల్లుల్లి పొట్టు కూడా వేసుకోవచ్చండి. సో మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ లేదంటే మనకి అవైలబుల్గా నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్లోకి ఇది మొత్తం కూడా ఆ మిశ్రమం మొత్తం కూడా ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని వెలిగించేసుకుంటే మనం ఇలా కిచెన్లోకి ఎక్కువగా కూరగాయలు కట్ చేస్తున్నా లేదంటే కర్రీ చేస్తున్నా కొంచెం తేమ తగిలినా కూడా చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి, దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. కిచెన్లోకి వెళ్దామంటేనే వాటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ అలానే మనకి పురుగులు కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అవన్నీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మన కిచెన్లో చిన్న చిన్న దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా అవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మనం చక్కగా వెలిగించేసామనుకోండి, ఇవి వచ్చే ఘాటు అంటే పొగకి ఆ స్మెల్కి వాటికి పడదండి. అవి ఒకవేళ ఆ స్మెల్లు అవి పీల్చినా కూడా చనిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. సో మన కిచెన్లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు, లేదంటే హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైతే మీకు దోమలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా వెలిగించేసుకుని వచ్చే ఆ పొగను ఇలా ఇల్లంతా చూపించామనుకోండి, ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. వీటికి ఘాట్ అనేది వాటికి పడదు. సో ఒక్కొక్కటి అయితే చనిపోతుంది కూడా. అంత చక్కగా వర్క్ అవుతుందనమాట. సో ఇలా వెలిగించుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో ఇలా చిన్న చిన్న దోమలు ఈగలు కూడా పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో మనం ఎన్నో ఇలా కిచెన్లో వంట పని చేస్తూ ఉండగా చాలా ఇసిగిస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న దోమలు. అవన్నీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా వెలిగిన తర్వాత వచ్చే ఆ పొగ ఉంటుంది కదండి, ఇలా బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ మీకు ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న దోమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా చూపించామనుకోండి, ఆ పొగ వీటి స్మెల్కి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్స్ అయితే వస్తూ ఉన్నాయి కదండి. అసలు చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా వచ్చేస్తున్నాయి. 1-4 ఎంటుకలు అలా ఉన్నప్పుడు మనం వెంటనే కలర్ వేయాలంటే మళ్ళీ అదొక పనిలాగా ఉంటుంది. హడావుడిలో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హెయిర్ కలర్తో పని లేకుండా మనకి ఆ ఎంట్రుకలు కూడా కనిపించకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి ఫోర్క్ స్పూన్కి ఈ విధంగా పెట్టేసి కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా అయితే కాల్చేసుకున్నాం అనుకోండి, కొంచెం హీట్ చేసుకుంటే దానిలో నుంచి నల్లగా ఆయిల్ అనేది కారుతుంది. ఇంకా ఆయిల్ని ఈ విధంగా మనం చక్కగా హెయిర్స్ పైన మీకు ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఈ కలర్ని అప్లై చేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి అసలు కలర్ వేసినామా లేదా అన్నట్టుగా ఉంటుందండి. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. సో ఇలా ఎండు కొబ్బరి నుంచి వచ్చే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఈ విధంగా అప్లై చేసినా కూడా మనకి వైట్ హెయిర్స్ అనేది కనిపించకుండా ఉంటాయండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత నల్లగా అంటే మరీ నల్లగా అయిపోయిందా కాదు, కొంచెం హీట్ చేసుకుంటే ఇలా ఆ కొబ్బరిలో నుంచి కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వస్తుందనమాట. ఇలా ఆ ఆయిల్ కలర్తో ఈ విధంగా మనం వైట్ హెయిర్ని ఈ విధంగా కనిపించకుండా అప్పటికప్పుడు ఇలా అయితే చక్కగా మనం కలర్తో పని లేకుండా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది. సో రిజల్ట్ అనేది చక్కగా కనిపిస్తుందండి, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. మన ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసామనుకోండి, ఎక్కువగా మనం వెంటనే తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఐస్ గడ్డ కట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక క్యారీ బ్యాగ్ని తీసుకోవాలి.
క్యారీ బ్యాగ్ని ఈ విధంగా 2 పార్ట్లుగా మనం డివైడ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నటువంటి ఈ క్యారీ బ్యాగ్ పార్టుల్ని దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా మనం కర్రీలో యూజ్ చేసుకునే ఆయిల్ కొద్దిగా ఇలా అప్లై చేసేసి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనం ఏదైనా బాక్స్లో ఏదైనా కర్రీస్ కానీ లేదంటే చికెన్ కానీ మటన్ కానీ ఇలాగ కొంచెం స్టోర్ ఉండటానికి బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, అవి ఏమవుతుందంటే మనకి గడ్డ కట్టేసి త్వరగా రాదు. అలా లేకుండా చక్కగా ఈ కవర్ పైన ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. అలానే మనకి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుందండి. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా 2 పార్టుల్ని దీనిపైన కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ అప్లై చేసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా లేదంటే ఏదైనా బాటిల్స్లో పాలు కానీ లేదంటే ఏదైనా వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకున్నా కూడా అంతగా ఐస్ అయితే గడ్డ కట్టదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.